ఒక చిన్న మిస్టేక్ ఓ స్టూడెంట్ ఫ్యూచర్ని తలకిందులు చేసింది. ఎగ్జామ్ రాసిన యాబ్సెంట్ అంటూ రిజల్ట్. కలెక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ వరకు వెళ్ళినా ఈ కేసులో చివరికి షాకింగ్ ట్విస్ట్ బయటకొచ్చింది. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం ఇద్దరు స్టూడెంట్స్ జీవితాలతో గేమ్ ఆడింది. మంచిర్యాలకు చెందిన అంజమ్మ 10th లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసింది. రిజల్ట్ వచ్చాక మాత్రం ఊహించని షాక్ తగిలింది. మ్యాథ్స్ ఎగ్జామ్ కు అబ్సెంట్ అంటూ మార్క్ చేశారు. తాను ఎగ్జామ్ రాశానని అంజమ్మ చెప్పినా మొదట అధికారులు అదే వర్షన్ వినిపించారు. దీంతో పేరెంట్స్ తో కలిసి కలెక్టర్ ను ఆశ్రయించింది. అక్కడి నుంచి కథ కొత్త టర్న్ తీసుకుంది. కలెక్టర్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినా ఎగ్జామ్ కు రాలేదన్న రిపోర్టే వెళ్ళింది. అంతటితో ఆగలేదు. ఫిర్యాదు చేసిన అంజమ్మ, ఆమె పేరెంట్స్, స్టూడెంట్ లీడర్లపైనే పోలీస్ కేసు నమోదైంది. అయినా వెనక్కు తగ్గని అంజమ్మ నేరుగా గవర్నమెంట్ ఎగ్జామ్ డైరెక్టర్ ను కలిసింది. అక్కడి నుంచి డీప్ ఎంక్వైరీ మొదలైంది. అప్పుడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఎగ్జామ్ డే తనకు కేటాయించిన సీట్ కాకుండా మరో ప్లేస్ లో అంజమ్మను కూర్చోపెట్టారు. ఆ సీట్ కు రావాల్సిన స్టూడెంట్ మాత్రం అబ్సెంట్. కానీ ఇన్విజిలేటర్ హాల్ టికెట్ నంబర్, నేమ్ క్రాస్ చెక్ చేయకుండా అబ్సెంట్ అయిన స్టూడెంట్ OMR షీట్ ను అంజమ్మ చేతికి ఇచ్చేశారు. అంజమ్మ ఆన్సర్స్ రాసింది, కానీ మరో స్టూడెంట్ పేరుతో. రిజల్ట్ లో అంజమ్మ అబ్సెంట్, ఫెయిల్. ఎగ్జామ్ కే రాని స్టూడెంట్ మాత్రం పాస్. ఇప్పుడు ఇన్విజిలేటర్ రోల్ పై సీరియస్ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పేరు, హాల్ టికెట్ నంబర్ వెరిఫై చేయకుండా OMR ఎలా ఇచ్చారు? ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇదే ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారింది.